కార్ ఇక్కడే ఉంటుందిగా. కార్ ఇక్కడ ఉంటే వైద్యం ఎవరు చేయిస్తారు? మీరు రండి హాస్పిటల్కి. అవసరం లేదు, ఇదిగోండి 50,000 తీసుకెళ్లి ముందు వైద్యం చేయించండి. ఖర్చెంతైనా నేనే భరిస్తాను. నేను మీ ఏరియాలో ఉంటున్న సీత వాళ్ళ మరిదిని. నేను అక్కడికే వెళ్తున్నాను. మీకే అవసరమైనా అక్కడికి వచ్చి నన్ను అడగండి. డబ్బు నేను ఏర్పాటు చేస్తాను. ఈమె సీతమ్మ వాళ్ళ చెల్లి కదా? సీత వాళ్ళ మరిదంట. సరే మీరు వెళ్ళండి. పదండ్రా, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్దాం. అయిందా? నీ కోపం ఖరీదు 50,000. తన కోపమే తనకు శత్రు అని ఇందుకే అన్నారు. చాలు గాని పద. నేను అక్కడికి రాను, ఇంటికి వెళ్తాను. నిన్ను పిలుచుకురమ్మంటేనే నేనొచ్చా. వెళతానంటే నా డబ్బు నేను తీసుకుని వెళ్తా. తర్వాత వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళు. ఇదిగో బావా బావా, ఎందుకు వాళ్ళని పిలుస్తున్నావు? అప్పచెప్పి వెళ్దామని. వాళ్ళు నన్ను తంతే నీకు సంతోషమా? మాతో కలవటం నీకు ఇష్టం లేదుగా, అందుకే నీ దారిన నిన్ను వదిలేద్దామని. బెదిరిస్తున్నావా? ఏమన్నా అనుకో, వస్తేరా లేకపోతే పో. వస్తాను పద. గుడ్, పద. నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా? పిలుపు వినరా, మలుపు కనరా, పరుగువై పద పదరా. గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా? రుణము తీర్చే తరుణమిదిరా, కిరణమై పద పదరా. ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా? మనిషితనమే నిజముధనమై పరులకై పద పదరా. మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా. మనసు వెతికే మార్గమిదిరా, మంచికై పద పదరా. లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం, ప్రేమై వర్షించని నీ ప్రాణం. సాయం సమాజమే నీ గేయం నిరంతరం. ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం? అన్ని జాగ్రత్తగా వడ్డించండి. స్వర్ణ రా. ఎందుకే ఊరికే నా మీద విరుచుకు పడతావు? ఎందుకు చిరాకు పడతావు, కోపం తెచ్చుకుంటావు? నేనే నిన్ను అనలేదు కదా. చూడు, తిరిగొచ్చానని నువ్వే నీతి సూక్తులు హితోక్తులు చెప్పే ప్రయత్నం చేయకు. ఆయన పిలిచారని వచ్చాను. చూడు సీత, ఎవరి ముందో శంఖం ఊదే ప్రయత్నం చేయడం మన చెప్పుతో మనం కొట్టుకున్నట్టే అవుతుంది. అలా దానికి మనం ఏం చెప్పే ప్రయత్నం చేసినా దాని చెవికెక్కదు. వదిలే. ఆ కోపమే నీ కొంప ముంచింది. ఎవరి కాళ్ళు వెరకొట్టావట? వీడు వచ్చేసరికి నీ కాళ్ళు చేతులు విరిచేస్తారేమో అనుకున్నాను. బానే ఉన్నావే. నీలా ఇంకో కుర్చీ ఇప్పిద్దామనుకున్నావా? నీ అంత అదృష్టం అందరికీ పట్టదులే. నిజమేనే, బుర్ర తక్కువ దానివైనా విలువైన మాటే అన్నావు. నేను నడవలేకపోవచ్చు కానీ నలుగురిని నడిపించగలిగే అదృష్టాన్ని ఇచ్చాడు భగవంతుడు నాకు. ఇలా ఉండి కూడా
నన్ను ఆదర్శంగా తీసుకునే స్థాయినిచ్చాడా భగవంతుడు నాకు. మనసులో మంచి ఆలోచన, సాధించాలనే పట్టుదల ఉండాలే గాని ఏ లోపానైనా జయించవచ్చని నిరూపించిన దాన్ని నేను. అత్తయ్య గారు, ఏమిటే ఏమనద్దు అంటావా? చూడు, చక్రాల కుర్చీలో కూర్చోవచ్చు కానీ చక్రం తిప్పే తెలివితేటలు ఇచ్చాడే దేవుడు నాకు. నన్ను దెప్పితే పుట్టగతులు లేకుండా పోతావు, ప్లీజ్ జాగ్రత్త. అమ్మమ్మ గారు వదిలేయండి. ఏదో పొరపాటున నోరు జారింది. మళ్ళీ జారకుండా నన్న ఉంటుందనే నేనేమిటో, నా కెపాసిటీ ఏమిటో, నా లెవెల్ ఏమిటో దానికి వివరంగా చెప్తున్నాను. చెప్పని వదినా. ఎవరి భయమో ఒకరి భయం లేకపోతే అది కంట్రోల్లో ఉండదుగా. క్లియర్గా బుర్రకెక్కనివ్వు. నువ్వు ఊరుకో సాకేత్. స్వర్ణ, నువ్వు కూర్చో. కూర్చో. కూర్చోమ్మా. రా స్వర్ణ. ఈ వంటలేంటో వడ్డన్లేంటో. పైగా పిఠాపురం వారన్న బిల్డప్. వండి వడ్డించుటాలేనా వీళ్ళ గొప్పతనం? ఈ ఆడంగి పనులు పెద్ద గొప్ప అనుకుంటున్నారా? నోరు తిండికి మాత్రమే తెరు. అడ్డంగా వాగితే పళ్ళ వరస రాలుతుంది. నమిలి మింగటానికి ఏం మిగలవు. ఇదిగో సప్లయర్, ఇక్కడ వడ్డించు. ఏంటే ఆ పిలుపు? సప్లయర్ ఏంటే సప్లయర్? అది ఏదో విధంగా పంచాయతీ పెట్టుకోవాలని చూస్తుంది. మీరెవరు దాంతో మాట్లాడకండి. అమ్మా, స్వామి రండి, స్వామి రండి, కూర్చోండి. తినండి స్వామి. స్వర్ణ, ఏమైందమ్మా? బురద కంపు, స్లమ్ వాసన. ఈ మురికి మనుషుల్ని నా పక్కన కూర్చోబెట్టింది. ఏంటి, నేను వీళ్లతో కలిసి భోజనం చేయలేను. స్వర్ణ, విస్తరం ముందు నుంచి లేవకూడదే. నేను ఈ సన్యాసులతో, బైరాగులతో, బురద మనుషులతో కలిసి భోజనం చేయలేను. అమ్మా, దేహానికి వాసనలు ఉండవు, మన ఆలోచనలను బట్టే ఆ వాసనలు.
స్థాయి డబ్బులో ఉండదు, మనసును బట్టే వస్తుంది. చీత్కారాలు సంస్కారం అనిపించుకోవు. సాటి మనిషిని ప్రేమించలేని వాళ్ళు మనుషులు అనిపించుకోరమ్మా. కాయం కట్టయినప్పుడు పిడికుడు బోడిదేనమ్మా. ఎవరైనా ఈ నాగరికము నడుమ పోయేవారే. ఏయ్ ముసలోడా, ఎక్కువ తక్కువ వాగుతున్నావేంటి? నేనెవరో తెలుసా? అహం అని తెలుస్తూనే ఉంది తల్లి. పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాల్తాయి. స్వర్ణ, సాధువులు అలా అంటే పాప చుట్టుకుంటుందే. అయితే తమరు చేసుకోండి పాద పూజలు. అడుగు తినే వాళ్ళ పక్కన కూర్చొని తినాల్సిన కర్మ నాకు పట్టలేదు. నీ సంత్రం సంతర్పణ నాకేం అవసరం లేవు. ఏయ్! పదవి పద. ఏం చూసుకునే నీకు ఇంత మిడిసిపాటు? తన మన భేదం లేకుండా అలా నోరు పారేసుకుంటున్నావు. ఏమిటే ఏం చూసుకునే అంతంత మాటలు అంటున్నావు? తత్వాన్ని అర్థం చేసుకునే తెలివి ఎలాగూ లేదు. పాపం మాటలు మాట్లాడి పాపం మూట కట్టుకుంటావేమిటే? వచ్చి స్వామివారి పాదాలు తాకి క్షమాపణ చెప్పు. నా తల నరికినా సరే నిన్ను నమస్కారం కూడా చేయను. అలాంటిది పాదాలు తాకి క్షమాపణలు అడగాల? టీకానా లేక వేషం వేశాడు. ఆయన స్వామీజీ, మీరు భక్తులు. బిచ్చగాళ్లకు సేవలు చేసి స్వాములను చెయ్యకండి. హే, పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాల్తాయి. నన్ను అవమానించాలనే కదా వాళ్ళ పక్కన కూర్చోబెట్టావు. ప్లాన్ వర్కౌట్ కాకపోయేసరికి ఇలా విరుచుకు పడుతున్నావా? అలాంటి ముదరష్టపు ఆలోచనలు ప్లాన్లు నీకు అలవాటే. దానికి అలాంటి అలవాట్లు లేవు, అలాంటి బుద్ధులు లేవు. మంచిది, దాన్ని పట్టుకునే వేలాడు. మీకు కూడా ఓ చిప్ప కర్ర తంబురా ఇస్తుంది. మీరు వెంట తిరుగుదురు గాని. నిన్ను కని పాపం చేశాక అంత గొప్ప అదృష్టం మాకెక్కడ దక్కుతుంది? అంత వర్రీ అవ్వాల్సిన పనేం లేదు. కావాలంటే నేను కొని పెడతానులేండి కాషాయ వస్త్రాలు. ఎందుకే ఎంతగా పెట్టలేకపోతున్నావు? ఓనీలే అనుకుంటున్న కొద్దీ పైత్యం వికారిస్తున్నట్టుంది. పైత్యం కాదు, ఇక్కడుంటే పిచ్చెక్కుతుంది. ఎక్కడికే విదిలించుకుని వెళ్ళాలని చూస్తున్నా? పదవే ముందు పదా. రే, మీరెక్కడికి? కీళ్ళెరిగి వాత, నరవెరిగి తీత తనకు బాగా తెలుసు. ఎక్కడ పాశం పెట్టి ఎలా మెలితిప్పి తీసుకురావాలో తనకు బాగా తెలుసు. రండి, మనం మన వడ్డం సంగతి చూద్దాం. రండి. సీత, ఆగవే. దాని రోగం కుదర్చగలిగేది పిన్నిగారొక్కరే. ఏంటో అమ్మా, ఎప్పుడు ఏది చేద్దాం అనుకున్నా ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉంది.
వదిలేయమ్మా సీత. అన్నదాతవు, ఆందోళనగా ఉండొద్దు. ఏంటి ఏంటి నీ దౌర్జన్యం? నన్ను ఎందుకు ఇలా లాక్కొచ్చావు? అనాల్సినవన్నీ అక్కడే అన్నావుగా, మళ్ళీ ఇక్కడ అనేవేంటి? నోరు తెరిచావంటే దవడ పగల కొడతా. అనడానికి అది లాక్కొచ్చింది, నీ పొగను అణచడానికి. ఏ కొడతావా? అక్కడే కొట్టాను కదే. నాకు నీలా ఆ భాగీరథిలా చాటుమాటు పనులు రావు. మీలా దొంగచాటు దాడులు చేయించటం అస్సలు రాదు. అయినా ఇంత జరిగినా నీకు కాస్తైనా బుద్ధి మారలేదేమిటే? జనంలో వదిలేసి వచ్చుంటే తలకు తను తన్ని మళ్ళీ నీ నోరు లేవకుండా చేసుండేవాళ్ళు. పాపం కదా అని వాడు విడిపించుకుని తీసుకొస్తే నీలుగుతున్నావేమిటే నీలుగుడు? అక్కడ అన్నది చాలేదనా ఇక్కడ మొదలు పెట్టావు? నాకు గాని చిర్రెత్తిందో ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఎవరిని తల్లకిందులు చేస్తావే? నీ బోడి బెదిరింపులకి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎలాగూ వాడు కాదని అనుకుంటున్నాడు. నేను గాని ఇప్పుడు నోరు తెరిచాను అంటే నువ్వు ఆ భాగీరథి కలిసి రఘురాం మీద దాడి ప్లాన్ చేశారని చెబితే తలో పక్క చేరి నిన్ను బంతాటాడతారు. మీ అమ్మ, మీ అక్క సీత వీళ్ళందరూ కలిసి నిన్ను చెతకబాదుతారు. సాకేత్ నిన్ను చీ కొడతాడు. రఘురాం అడ్డుపడకపోతే ఆ భాగీరథిని నిన్ను జైల్లో పెట్టిస్తాడు. మేము చేరదీయం. రామచంద్రయ్య కూడా నిన్ను గుమ్మంలోకి రానివ్వడు. అప్పుడు నీ బతుకేమవుతుందో ఆలోచించుకో. అయినా ఈ విషయం నీకు ఇంతకు ముందే చెప్పాను. ఆ క్షణంలో నటించావు, మళ్ళీ ఎప్పటి ఆటే ఆడుతున్నావు. నేను ఇది విషయం అంటే చాలు నీ బతుకు ఇంతే సంగతులే. చెప్పమంటావా? వాళ్ళకంతా చెప్పమంటావా? ఇంకా చెప్పాల్సిందేముందమ్మమ్మ గారు? అంతా మేము విన్నాము. సీత, ఇంకా ఇలాంటి దాని మీద, ఇంత చేసిన దాని మీద జాలి చూపిస్తున్నారా? దాని మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నారా అమ్మమ్మ గారు? ఏమే, పోనీలే పాపం చెల్లెలు కదా అని ఎన్ని అవమానాలైనా భరించి ఊరుకుంటుంటే నన్ను గెలవలేక చివరికి ఆ పనికి మాలిన దాంతో చేతులు కలిపి నా భర్త మీద దాడి చేయిస్తావా? అంత రాక్షసత్వానికి నువ్వు దిగజారిన తర్వాత ఇంకా నీకు నాకు మధ్య రక్త సంబంధం, బంధుత్వం ఎందుకే? ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. నువ్వెవరో నేనెవరో. నేను ఈ క్షణం నుంచి స్వర్ణ అనే చెల్లెలుందన్న విషయం మర్చిపోతున్నాను. పూర్తిగా తెగదింపులు చేసుకుంటున్నాను. ఇంకెప్పుడు నా ఎదురు పడే ప్రయత్నం చేయకు. ఇంత దుర్మార్గురాలు అనుకోలేదు. అయినా ఇంత నీచపు ఆలోచన ఎలా చేసావు? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. తెగదింపులు చేసుకుంటున్నాను. ఇంకెప్పుడు నా ఎదురు పడే ప్రయత్నం చేయకు. ఇంత దుర్మార్గురాలు అనుకోలేదు. అయినా ఇంత నీచపు ఆలోచన ఎలా చేసావు? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఎవరు వద్దన్నా, ఎవరు అసహించుకున్నా తనేం పట్టించుకోదు. మా అన్నయ్య మీద దాడి చేయిస్తావా? నువ్వు వదులుకున్నంత తేలిగ్గా మేము వదులుకుంటాం అనుకున్నావా? నువ్వు చేసిన దుర్మార్గానికి నీకు సరైన శిక్ష పడేలా చేస్తా. ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేను సాక్ష్యంగా ఉంటాను. నీకు వాళ్ళైతేనే కరెక్టే. అదే
అదే నువ్వంటే వాడుకున్న అభిప్రాయం. తప్పే తప్పే అని నువ్వెంత చెప్పినా వినలేదు. అనుభవించవే, అనుభవించు.